న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఉల్లిపాయ పకోడీకి ఒక ప్రిపరేషన్ ఉంటుంది ఖచ్చితంగా. అవునవును. దీన్ని ఏం చేయాలి? ఈ ఉల్లిపాయల్ని బాగా నలిపేసి ఉప్పు తర్వాత కారం, మనం అల్లం పచ్చిమిర్చి అది వేసేసి బాగా నలిపేస్తే కొంచెం నీరు వచ్చేస్తుంది. అవును. అప్పుడు ఇది ఎన్ని ఉన్నాయో అందులోకి సగం కంటే ఒక నలకంత ఎక్కువ శనగపిండి పడుతుంది. పిండిలో కనుక ఇది వేసేసామనుకో అప్పుడు ఎక్కువ నీళ్లు పోసేస్తాం, దానివల్ల నూనె ఎక్కువ పీల్చేస్తుంది, కరకరలాడుతూ క్రిస్ప్గా రాదు. ఉప్పు వేసి రమ్మగారు నాకు ఒక్క అనుమానం, మనం చూడండి వెయ్యి పడుతుంది ఇంకా కొంచెం. మీరైనా నేనైనా చాలా వరకు చేతులు పెట్టేస్తున్నాం. అవును అవును, ఈ పని ఎవరు చేస్తారు? ఇది ఓకే రమ్మగారు, ఇప్పుడు నన్ను ఉల్లిపాయలు వేయమన్నారు, చేత్తో తీసివేశాను, లేకపోతే ధనియాలో జీలకర్ర ఏదో అంటుంటే గబుక్కుని చెయ్యి వచ్చేస్తుంది. చూసేవాళ్ళు ఇది ఏంటి వీళ్ళు హైజీన్గా ఉండట్లేదు, చేతులు వాడేస్తున్నారని అనుకుంటారా? అంటే ఇప్పుడు చేతులు వాడి పెట్టి నువ్వేమైనా ప్రేక్షకులకి తినిపిస్తున్నావా? మనమే కదా అవును అవును. చేతులు వాడకుండా ఎవరు ఏం పని చేస్తారో కనుక్కో ఒకసారి. వంటింట్లో ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా. చేయలేరు, చెయ్యరు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే అది వంట బాగా ఏం కుదరదు. కుదరదండి. అమ్మయ్యా. ఓకే. ఇప్పుడు కొత్తిమీర కాదు, కరివేపాకు వేసేసి ఇది నీరు వస్తుంది. చేత్తో చేస్తేనే తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు అన్నమైనా చూడండి, చేత్తో తినాలి, తినిపించాలి. అవును కదా రమ్మగారు. ఈ కొత్తిమీర కానీ కరివేపాకుని బాగా నలిపితే మంచి వాసన వస్తుంది. ఇది ఎంత నలిగితే ఇప్పుడు చూడు నీరు నీరుగా వచ్చేసిందా, ఈ నీరుకి సరిపడా మనం శనగపిండి వేసుకోవచ్చు. అన్ని ఉల్లిపాయలు కొద్దిగా సెపరేట్ అయ్యేలాగా చేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఇంకా సన్నగా ఉల్లిపాయలు తరుక్కోదలిచినా సరే తరిగిన కొందికి మన చాయిస్ తరిగిన కొందికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే అల్లం పచ్చిమిర్చి ముద్దుంది, అది కాస్త వేసేసి, ఒకవేళ మీకు పచ్చిమిరపకాయలు పడకపోతే చూడండి వీటిని చివరికి వేసుకోండి, వేసి అది పట్టేస్తుంది. ఇది ఎంతకి ఎంత అనేది చాలా మంది ఆలోచన. ఇది ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనకి? ఉల్లిపాయలని మనం శనగపిండిని కొలత చెప్పుకోవచ్చు. ఒక అరకిలో ఉల్లిపాయలు అనుకోండి, పావు కిలో ఇంచుమించుగా పిండి పడుతుంది, అంతే లెక్క. ఉప్పు కారాలు మన చాయిస్, మన అలవాటుని బట్టి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడు చాలా తడి వచ్చేసింది ఆల్రెడీ. కొంచెం ఏం చేద్దామంటే ఒక కప్పు శనగపిండి వేస్తే కనుక హాఫ్ కప్ కంటే తక్కువ బియ్య పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎంత పడుతుందో చూద్దాం. ఓకే. పిల్లల్ని కూడా చేత్తో తీసుకొని తినాలి అని చెప్పి మనం ఒక టాపిక్ కూడా మాట్లాడాం కదండి. అవును. వేసి పిండి వేయి, ముందు సగం వేయి చూద్దాం. చూడండి. ఆగు. ఇప్పుడు కొద్దిగా అంత బియ్య పిండి వేయి. చాలు. ఈ బియ్య పిండికి ఏముంది, మనం వేస్తే క్రిస్ప్గా వస్తాయి. అవును, అది మెయిన్. పకోడీలు అనగానే కొంచెం కరకరలాడుతూ కొంచెం కారంగా అలా ఉంటే బాగుంటుంది కదా. గట్టి పకోడీ ఉంటుంది, రెగ్యులర్ పకోడీ ఇది. అదే ఇప్పుడు ఇది కూడా గట్టి పకోడీగానే వస్తుంది చూడు. గట్టి పకోడీ అంటే నీ ఉద్దేశం ఏంటంటే అది చక్కగా ఉంటుంది. ఉల్లిపాయ పకోడీ ఇది ఒక రకం గట్టి పకోడీ. అయితే మెత్తని పకోడీ అని చేస్తాం, బళ్ళ మీద దొరుకుతుంది. అవునవును. మన చిన్నప్పుడు కనపడేవి బాగా. అవును. పకోడీలు మెత్తగా ఉండేవి, అది కొంచెం పిండి లూజ్గా కలుపుకునేది. ఇది ఆ తరహాగా ఉండదు. మనం బజార్లో కొంటాం ఉల్లిపాయ పకోడీ అని, అలా వస్తాయి. ఓకే. ఇంకా కొంచెం శనగపిండి పడుతుంది జయ. ఓకే. చూడండి రమ్మగారు, చాలు. గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ రెండు పిండ్లు కలిపేసి పెట్టుకున్నా కూడా, అంటే ఒక గ్లాస్ కొలతకి అర గ్లాస్ కంటే తక్కువ, పావు గ్లాస్ కంటే ఎక్కువ బియ్యపిండి కలిపేసి పెట్టుకుంటే అది కలిపి పోసేసుకోవచ్చు. మనం విడివిడిగా చూపిస్తున్నాం కాబట్టి ఇలా విడివిడిగా చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే కాసిన ధనియాలు చేతిలో వేసుకుని గట్టిగా నలిపితే మనకి మంచి అరమ వస్తుంది. వెయ్యి. కొద్దిగా రంగు రావడానికి ఒక హాఫ్ టీ స్పూను కారం వేసుకుందాం ఇందులో. విచిత్రంగా ఉప్పు చేతిలో తీసుకోకూడదు, కారానికి ఎవరు చెప్పలేదు జయ. అవునండి. ఎందుకంటే మనం కారం ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోం కాబట్టి, ఉప్పు అన్నిట్లలోకి కావాలి కదా. మనం ఇందులో ధనియాలు వేసామా, శనగపిండి అరగడానికి అల్లం కావాలి, ధనియాలు కావాలి, ఒక స్పూను జీలకర్ర కూడా అరుగుదలకే. ఓకే. ఈ ధనియాల గింజలు మధ్య మధ్యలో పంటికి తగులుతుంటే భలే బాగుంటుంది. దీన్ని నలపక్కర్లేదు.
ఇది వేగగానే రుచి వచ్చేస్తుంది. స్మెల్ అవును వాసన వచ్చేస్తుంది. సరిపోతుంది. అంతే, నీళ్ళు ఏం కలపల. ఇంకా నీరు కలిపితే నీకు ఇది లూజ్ లూజ్ వచ్చేస్తుంది. అయిపోతుంది. పెట్టేనండి స్టవ్ మీద. పెట్టేసి స్టవ్ వెలిగించు. పెద్దదే పెడదామా? రమ్మగారు నూనె కూడా చేత్తో తీసుకోకూడదు అంటారు కదా. ఆ నూనె కూడా చేతికి అందుకోకూడదు. అది కాదు జయ, ఇప్పుడు నూనె ఉంది, నేను నీకు చేతికి అందిస్తున్నాను, జారి పడింది అనుకో, జారి పడితే ప్రమాదం కదా. ప్రమాదం, ఇల్లు వాకిలి ఏకమైపోతాయి. తుడుచుకునేసరికి దేవుడు కనపడతాడా? ఒకవేళ అది వేడిగా ఉందనుకో, అప్పుడు ఎంత పెద్ద ప్రమాదం. అందుకని సేఫ్ సైడ్గా దాన్ని నేల మీద పెట్టు, నేల మీద నుంచి తీసుకో అని చెప్తారు. నూనె ఓకే, మరి ఉప్పు ఎందుకండి? ఉప్పు ఎందుకు చెప్తారో తెలియజేయ, చాలా పురాతనమైన సంప్రదాయం. ఓకే ఉప్పు ఒకళ్ళ చేతిలో నుంచి అందుకుంటే పోట్లాట వస్తుందని అంటారు. ఓకే ఓకే. మా వారు మాత్రం చాలా కేర్ఫుల్గా చేతికి అందిస్తారు. అందిస్తారా? మరి మీ ఇద్దరికి అవుతూ ఉంటాయా లేదా డాక్టర్ గారికి మీకు? డిష్యూ అయ్యే అవకాశం కొంచెం తక్కువ చేయ. నేను అతి భాషనే కానీ ఆయన చాలా మితి భాష. అవకాశం వల్ల మేనేజ్ అయిపోతుంది. మేబీ అలాగే మేనేజ్ అవుతుందేమో అనుకుంటా. ఆయన చాలా సింపుల్గా చేతికి అందిస్తారు, ఏమి అవ్వదంటారు. తెలీదు, డాక్టర్ గారు కదా. మేబీ మనం జనరల్గా ఏం చేస్తాం, జీలకర్ర నోట్లో వేసుకుంటాం. సాధారణంగా జీలకర్ర ఎందుకు వాడతారంటే పైత్య ప్రకోపం తగ్గుతుంది. జీలకర్ర తీసుకుంటే అలర్జీస్ తగ్గుతాయి, ఒంట్లో పైత్యం వస్తుంది కదా, అది తగ్గుతుంది. అయితే ధనియాలకి అలాంటి గుణం కంటే బాడీని కూల్ చేసే లక్షణం ఉంది, చల్లబరుస్తుంది. తర్వాత ఏమో ఒళ్ళు రానివ్వదు, ఫ్యాట్ని కరిగిస్తుంది. కానీ అదే పనిగా తినడం అంత మంచిది కాదు. ఎప్పుడైనా కాస్త నోట్లో వేసుకోండి. నేను కూడా తింటాను రమ్మగారు. అదే జీలకర్ర వేసుకోండి, కానీ ధనియాలు మాత్రం కనిపిస్తే నోట్లో వేసేస్తూ ఉంటాను. మంచిదే. చూడు, దీన్ని ఇలాంటి పదార్థాలు చేసేటప్పుడు తప్పకుండా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. టేస్ట్ చూడు, ఉప్పు కారం పడతాయా ఇంకా కాస్త. టేస్ట్కి చాలా పెద్ద ముద్ద పెట్టారండి. వేసి ఏం కాదు, ఉప్పు పడుతుంది. కారం వద్దు రమ్మగారు. వద్దా? ఓకే, ఒక చిటికెడు వేసుకోండి. ఇలాంటివి చేసేటప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉప్పు సరి చూసుకోండి. ఎప్పుడు కూడా ఒక వాయి అయ్యాక కూడా చూసుకోవచ్చు. అవును, చాలు. అల్లమును పచ్చిమిరపకాయ వేసారు కదా, ఆ ఘాటు అనిపిస్తుంది, మంచి ఘాటు బాగుంటుంది. అలా ఉంటే అల్లం పడేసరికల్లా శనగపిండి వల్ల వచ్చే రాబోయే డిజార్డర్లు, శనగపిండి అరుగుదలకు రాదు కదా. ఇంకొక క్షణం కాగాలి నూనె. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి పకోడీలు. ఇప్పుడు ఇందులో ఇంకా మన తెలివితేటలు బోల్డ్ అన్ని వాడుకోవచ్చు. చెప్పండి. బోల్డ్ రకాలు. కాగిన నూనె పోస్తారు కొంతమంది క్రిస్ప్గా రావడం కోసం. వేడి నూనె, ఇప్పుడు మనం శనగపిండి వేసామా, అప్పుడు కాగిన నూనె ఒక గరిట వేసేసుకోవడం. ఇది కలపక ముందు కలుపుతూ ఉండగానే నూనె పెట్టేసుకోవడం. ఇక లేట్ లేదనమాట, మనం వెయిటింగ్ టైం ఇచ్చేస్తున్నాం. ఆ లేట్ లేకుండా మనం మాట్లాడడం కోసం టైం వాడుకున్నాం. కానీ అది పొయ్యి మీద పెట్టేసి ఇది కలిపేసుకోవాలి. చక్క అయిపోతుంది. ఇది కలిపాక ఇది పక్కన పెట్టి అది పెట్టడం కాదు, అది పెట్టడము, ఇది కలిపేసేయటం. ఓకే, అది కాగుతుంది కదా, ఆ నూనె ఒక గరిట తీసి అందులో వేస్తారు. వేస్తే చూసాను, వేస్తే ఇంకా మీకు ఎక్కువ క్రిస్ప్గా వస్తుంది. ఓకే, ఇదేం లేదు జయ, చేత్తోటి చిన్న చిన్న చిదపలుగా డ్రాప్ చేసేయండి. ఈవెన్గా వేయక్కర్లేదు, ముద్దలుగా వేయక్కర్లేదు. స్టవ్ ఏమైనా తగ్గించమంటారా? కొంచెం తగ్గించు, మీడియం ఫ్లేమ్ మీదే ఇది వేగనివ్వాలి. ఇది చెయ్యి పట్టలేని వాళ్ళకి ఒక రవ్వ ఇబ్బందిగా ఉంటుంది, చెయ్యి పడితే ఏముండదు. తొలివాయ కొంచెం నిదానంగా వేసుకోండి, ఎందుకంటే నూనె పొంగి పైకి వచ్చేస్తుంది కాబట్టి. తీసేనా గారు? ప్లేట్ దగ్గరికి పెట్టుకోదయా. ఓ టిష్యూ పేపర్ వేసి దాని మీదకి తీసుకుంటే కొంచెం సరిపోతుంది. ఓకే, చిన్న ముక్కలు ఉన్నాయి, చిదపలు మాడిపోతాయి, అవి కూడా తీసేసి. ఓకే, ధనియాలు వేగిన వాసన వస్తుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక రవ్వ అటు ఇటుగా కొంచెం వేపు ముదురుతుండగా తీసేసేయాలి. అవును, ముందే మనం వేయగానే గరిట పెట్టద్దు. కొంచెం సెటిల్ అయ్యాక అది కొంచెం పైకి వస్తుంది. ముందు నూనె పొంగింది, ఇప్పుడు నూనె కిందకి సెటిల్ అయ్యాక అప్పుడు మనం ఒకసారి తిరగేసుకోవచ్చు. చాలా వీటికి పర్ఫెక్ట్ కొలతలు అలాంటివి ఏమీ ఉండవు. అవును, చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. చాలా పదార్థాలు అంతే. ఇందులో ఉన్న పర్ఫెక్ట్ కొలత ఏంటంటే మనం ఉల్లిపాయలని నీరు వచ్చేదాకా నలపటము, తర్వాత దానికి సరిపడంత పిండి కలుపుకోవటమే. ఒకసారికి మనకి కొత్త ఐడియాలు వస్తాయి, ఏం యాడ్ చేయొచ్చో తెలుస్తుంది. చేస్తూ ఉంటే వస్తుంది. చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి రమ్మగారు. ఇంట్లో ఇప్పుడు అమ్మ వాళ్ళు అత్తయ్య ఎవరైనా చేసినప్పుడు
చూడాలి. చూస్తూ ఉంటేనే కొంచెం ప్రాక్టికల్ గానే తెలుస్తాయి ఇవన్నీ. ఈసారి ఏదైనా వేపు ఎక్కువైంది ఒకసారి, అవును. రెండోసారి వేపు సరిపడా తీసుకుంటాము. ఉప్పు ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఈ పదార్థాలకు మనకు విసులుబాటు ఏంటంటే పిండి నోట్లో వేసుకుని చూసుకోవచ్చు కదా, అవును. చూసుకుని టేస్ట్ సెట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళిపోవటమే. అంతే. అంటే నేను ఈ పెద్దగా కొలతలు వాటి మీద పెద్దగా నాకు నమ్మకం ఉండదు చేయాలి. డైరెక్ట్ గా వేసేస్తారేమో. కొంచెం చూసుకుని చేసుకుంటుమే అంతే. పిల్లలు హాయిగా తినాలి, ఇంట్లో ఉన్న మగవాళ్ళు హాయిగా తినాలి, పెద్దవాళ్ళు సంతోషంగా ఉండాలి. మనం ముందు మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, బాగా చేసాం వెరీ గుడ్ అని అనిపించాలి మనకి మనమే. దానికి ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. ఈ పనులు కూడా మగవాళ్ళకి నేర్పించవచ్చు జయ. మనం వేస్తాం, పకోడీలు తీస్తారు, ఈజీగా ఉంటుంది కదా. లేకపోతే వాళ్ళతో వేయించండి. లేకపోతే పకోడీలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది జయ. అవునండి. తీసేనా రమ్మగారు? ఇంకొక కొంచెం సిమ్లో పెట్టాం కదా కొంచెం. రమ్మగారు, పిల్లలు ఇలా మీరు ఇంట్లో చేస్తారు కదా, ఇష్టంగా తింటారా? నేను కొంచెం ఇవి పెద్ద చేస్తాను. పిల్లలు అయ్యారు కదా, ఏమన్నా వంకలు అలాంటివి వస్తూ ఉన్నాయా? మా పిల్లలకి వంకలు చాలా తక్కువ చేయాలి. కాస్త వంకలు తండ్రి గారికి ఉంటాయి కానీ పిల్లలకి లేవా? ఆయనకి వంట వచ్చిన మగవాళ్ళతో ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. చాలా ఇబ్బంది అండి. పిల్లలకి ఏం బాగానే ఉందిగా అంటారు వాళ్ళు. సాసులు అవి వేసుకుని తినేస్తారు, ఓ తింటారు, తీసేసేయచ్చు. ఇంకొక క్షణం అయ్యాక మళ్ళీ ఇవి రంగు పెరుగుతాయి. మనం తీసినప్పటికీ అప్పటికి కలర్ పెరిగినాయి చూడు, నీ పక్కన ఉన్నవి. చూడు ఎంత బాగుంది రంగు, సూపర్. నూనె ఇక్కడే విడుదల చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. కాలీఫ్లవర్, క్యాబేజీ పకోడీలు కూడా బాగా కుదురుతాయి, అవి కూడా చేసుకోవచ్చు. ఓకే, పకోడీలు చేసేటప్పుడే తినేసేయాలి జయ. అవును రమ్మగారు. ఏంటంటే వేడివేడిగా మనం స్టవ్ దగ్గర నిలబడి తినడం నేర్చుకోండి. ఏం చేయాలంటే ఇప్పుడు దేవుడికి పెట్టే పదార్థాలు కాకుండా ఇలాంటివి స్నాక్స్, దోశలు అవి అలా పొయ్యి దగ్గర నుంచి ఎంగిల్ చేయకుండా తింటాను నేర్చుకోవాలి. ఇప్పుడు ఇలా నోటికి అంటించుకోండి. ఇప్పుడు పకోడీ టకీ మన నోట్లో వేసుకోవాలన్నమాట. మరి ఒక సిద్ధాంతం చెప్తాను. తిరుపతిలో చదువుకున్నాను కదా నేను. మాకు క్లాస్మేట్ కాదు, అమ్మాయి మాధవి అని కొంచెం పాప, నా బాగా ఫ్రెండ్, నాతో పాటు ఉండేది. తను అప్పుడు ఎంఏ చేసేది, నేను బీఎడ్ చేసేదాన్ని. ఆచార్య అంటారు దాన్ని. అయితే చక్కగా జామకాయలు అవి ఇవి చక్కగా తెచ్చుకుని కాలేజీలో తింటుండేవాళ్ళం. వాళ్ళ క్లాస్లో ఒక ఆయన చేరారు. అయితే ఈ అమ్మాయి ఏం చేసేది, పిల్లకి జామకాయలు అవి తింటే అక్క మొత్తం తింటాను అక్క అని మొత్తం జామకాయ కొరుకుని తినేదనమాట. వాళ్ళ క్లాస్లో ఒక ఆయన చేరారు, కొంచెం పెద్దవారు అనమాట. అది ఏమంటే అలా కోతి పిల్లలాగా కొరుకుని తినకూడదంటే, జామకాయ కొరుకుని తినకూడదు, అట్లా పనికిరాదు, ముక్కలు కట్ చేసుకుని తినమంటే కట్ చేసుకుని తింటే మజా రాదు. మామిడికాయలు, జామకాయలు, యాపిల్స్ అట్లాగే కొరుకుని తినాలని ఉంటుంది చాలా మందికి. ఈ మా ఇంట్లో కూడా అలా తినకూడదు చేయాలి, కట్ చేసుకోవాలి. అండ్ ముక్క ఎంగిల్ చేయకూడదు, నోట్లో అలా వేసుకోవాలి. ప్రసాదం కూడా ఇలా నోరు పట్టించి తినకూడదు అనమాట, ఎగరేసుకోవాలి. అది అలవాటైతే తమిళియన్స్ చూడు కాఫీని ఎత్తిపోసుకుంటాం. అవును, అట్లా కనుక అలవాటైతే అప్పుడు మనం స్టవ్ దగ్గర నిలబడి పనిచేస్తూ చకచక కాసిన బజ్జీలు అవి ఇవి నోట్లో వేసుకోగలుగుతాం. లేదనుకోండి అందరికి పెట్టాక తినాలనిపించదు. స్టవ్ దగ్గర ఇంత నూనె దగ్గర నుంచున్న వాళ్ళకి తినబుద్ధి కాదు, చూసి చూసి తినాలని అనిపించింది. స్టవ్ ఆపేసాం. ఉల్లిపాయ పకోడీ మీద గార్నిషింగ్కి కరివేపాకు, చివరికి మనం స్టవ్ ఆపేసాక కొంచెం కరివేపాకు నూనెలో వేస్తే చిట్పట్లాడుతుంది. ఆ ఆకు తీసి కనుక దాని మీద పెడితే తినడానికి కూడా బాగుంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. ఇది కూడా క్రిస్పీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మనం అందులో కూడా కరివేపాకు వేసాం, పైన వేసిన కరివేపాకు కూడా తినడానికి బాగుంటుంది. ప్లేట్లో సర్వ్ చేసేటప్పుడు కాసిన ఆకులు వేసేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. మీ ఉల్లిపాయ పకోడీ రెడీ. టేస్ట్ చూడండి రమ్మగారు. వాళ్ళు నేనే చూడనా? అంతే. ఓకే, పిండి నాకు చూపించారు కదా. ఓకే, చాలా క్రిస్ప్గా వచ్చినాయి. ఇలాగే చేసుకోండి. ఇందులో నూనె పోయాల్సిన పని కూడా లేదు. ఇలా చేస్తే నీళ్లు తగిలించామా మెత్తగా అయిపోతాయి. అవును, నీరు తగిలించకుండా చేస్తే చక్కగా క్రిస్ప్గా వస్తుంది. నువ్వు కూడా ఒకటి రుచి చూడు. చక్కగా బయట వర్షం పడుతుంది, వేడి వేడి పకోడీ వేసుకుని తిని, సో కొంచెం ఇవి తీసుకొని ఒక కప్పు టీ తాగితే ఈవినింగ్ అంతా సూపర్ కదా. ఈసారి దీంతో లెమన్ టీ ట్రై చేయండి, ఎంత బాగుంటుందో చెప్పండి. మామూలు టీ కంటే కూడా బాగా వచ్చినాయా? క్రిస్ప్గా ఉంది. అంటే బియ్యం పిండి తగలటం వల్ల, బియ్యం పిండి వల్ల, మనం నీళ్ళు అసలు పోయకపోవటం వల్ల, అంతే. చాలా బాగుందండి. బా, వెరీ గుడ్.